హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి రైస్ ఐటమ్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అదే బేబీ కార్న్ కొరియాండర్ రైస్. పిల్లలు ఎప్పుడైనా డిఫరెంట్గా చేయమని అడిగినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా మీరు చేయగలుగుతారు. పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారండి. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. బేబీ కార్న్ కొరియాండర్ రైస్ కోసం ముందుగా బేబీ కార్న్స్ని తీసుకొని వాటర్లో ఒకసారి వాష్ చేసేసుకున్న తర్వాత వీటిని మీకు నచ్చిన షేప్స్లలో కట్ చేసుకోవాలి. ఇందులో పర్టిక్యులర్ మెజర్మెంట్ అంటూ ఉండదండి. మనం నచ్చినట్టు బేబీ కార్న్స్ని ఎక్కువగా అయినా రైస్లో యాడ్ చేయొచ్చు, లేదు అని అంటే లిమిటెడ్గా కూడా వేసుకోవచ్చు. కంప్లీట్గా మన చాయిస్ అండి. మనకి నచ్చినట్టు మనం యాడ్ చేసుకొని ఫ్రైడ్ రైస్గా చేసుకోవచ్చు. బేబీ కార్న్స్కి ముందు వెనక ఉన్న తొడిమెలని కట్ చేసేసిన తర్వాత నేను ఇలా హాఫ్గా కట్ చేసి మళ్ళీ వాటిని ఇంకొక హాఫ్గా చేసి ఇలా మొత్తం 8 పార్ట్స్గా కట్ చేశాను. ఇలాగే కాకుండా మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోవచ్చు. ఈ సైజులో కట్ చేస్తే మనం ఫ్రై చేసేటప్పుడు లోపలికంటా కూడా చక్కగా ఉడికి క్రిస్పీగా బాగుంటాయండి. రైస్లో మిక్స్ చేయడానికి మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని ఇందులోనే కొంచెం ఉప్పుని కానీ లేదా సాల్ట్ని కానీ వేసేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కల్ని కూడా ఈ నీళ్ళలో వేసేసి ఒక 50% వరకు ఉడికేంత వరకు ఉడికించండి. ఈ బేబీ కార్న్ ఉడికేలోగా ఇందులోకి బ్యాటర్ని మనం రెడీ చేసుకుందామండి. బ్యాటర్ని రెడీ చేసుకోవడానికి ఒక బౌల్లో 2 స్పూన్ల మైదాపిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. అలానే ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్, సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఇందులో కలర్ కోసం పసుపుని వేస్తున్నాను. కొంచెం కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసి ఈ బౌల్ని ఇలా పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు మనకి 50% వరకు ఉడికిన బేబీ కార్న్ ముక్కల్ని ఈ బౌల్లో వేసేసుకోవాలి. ముందుగానే మనం నీళ్లు వేసి ఈ పిండిని కలిపేటట్టయితే ఉడికిన బేబీ కార్న్ ముక్కల్లో నీటి శాతం ఉండటం వల్ల పిండి అనేది మరీ పలచబడిపోతుందండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే పిండిని ఈ ఉడికిన ముక్కల్ని వేసిన తర్వాతే కలుపుకొని ఒకవేళ నీళ్ళు అనేవి అవసరమైతే వేసుకోవాలి. ఇప్పుడు ఉడికిన బేబీ కార్న్ ముక్కల్ని ఈ పిండిలో వేసేసి మొత్తంగా బాగా కలిపేసుకోవాలి. వేడిగా ఉండడం వల్ల నేను స్పూన్తో కలుపుతున్నానండి. 1 నిమిషం ఇలా కలిపిన తర్వాత అవి కొంచెం గోరువెచ్చగా అయిపోతాయి. ఆ తర్వాత చేత్తో మిక్స్ చేసుకోవచ్చు. మీకు ఈ తడి అనేది సరిపోతుంది అనిపిస్తే మొత్తం బేబీ కార్న్ ముక్కలకి ఈ పిండి చక్కగా కోట్ అయింది అని అనిపిస్తే ఇంకా నీళ్లు పడవండి. లేకపోతే లైట్గా కొంచెం నీళ్ళని వేసుకొని థిక్ బ్యాటర్ లాగా చేసుకోవాలండి. ఎక్కడ కూడా మనకి పిండి జారిపోయినట్టు ఉండకూడదు. మొత్తం కరెక్ట్గా కోట్ అయినట్టు ఉండాలి. ఇప్పుడు చూసారా, కొంచెం నాకు నీళ్ళు అనేవి పడతాయి కాబట్టి నేను కొంచెం నీళ్ళని వేస్తున్నాను. చాలా కొంచెం వాటరే వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మరీ బ్యాటర్ అనేది పలచబడిపోలేదు, అలా అని మరి థిక్గాను లేకుండా ఇలా ఉండాలన్నమాట. మొత్తం బేబీ కార్న్ ముక్కలకి ఇలా చక్కగా కోట్ అయ్యే విధంగా కలుపుకోవాలి. మీరు ఒకవేళ పొరపాటుగా నీళ్ళు ఎక్కువ వేసి జారుడుగా కలిపారు అని అనిపిస్తే ఇంకొక స్పూన్ కార్న్ఫ్లవర్, ఇంకొక స్పూన్ మైదా పిండి వేసి ఇలా థిక్గా కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ని స్టవ్ మీద బాగా కాగబెట్టుకోవాలి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకున్న తర్వాత బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి. ఫస్ట్ మనకి ఆయిల్ అనేది చాలా హీట్ అయి ఉండాలి. బేబీ కార్న్స్ని వేసేటప్పుడు మాత్రం మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని నిదానంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే గరిటె పెట్టి కదపకుండా నిదానంగా 1 నిమిషం తర్వాత ఒకవైపు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోండి. గరిటెతో కలుపుతూ ఉన్నప్పుడే అవి క్రిస్పీగా ఫ్రై అయింది అని మనకి అర్థమైపోతుందండి. గరిటెకి గట్టిగా క్రిస్పీగా తగులుతూ ఉంటాయి. ఇలానే బేబీ కార్న్స్ అన్నిటినీ కూడా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలాగే అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఒకవేళ ఇవి ఒక్కొక్కటి అతుక్కున్నట్టు ఉంటే ఇలా చేత్తో చక్కగా విడదీసేస్తే విడిపోతాయి. వీటన్నిటినీ కూడా పక్కకు పెట్టుకున్నాక బాస్మతి రైస్ని
ఎలా కుక్ చేసుకోవాలో చెప్తాను. నేను ముందుగానే కుక్ చేసి పెట్టానండి. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి. ఈ వీడియోలో బాస్మతి రైస్ని వాడాను కాబట్టి బాస్మతి రైస్ని ముందుగానే మీరు 1 అవర్ పాటు నానబెట్టుకున్న తర్వాత 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ నీళ్ళని వేసుకొని మరీ మెత్తగా కాకుండా అలాని గట్టిగా పలుకు లేకుండా ఇలా చక్కగా స్టిఫ్గా ఉడకబెట్టుకోండి. నార్మల్గా మీరు కుక్కర్లో ఉడికించినా సెపరేట్గా బయట ఉడికించుకున్నా సరే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఉడికిన తర్వాత ఇలా జాల గిన్నెలో వేసి ఆరబెట్టుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేయడానికి ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఒక 10-12 వెల్లుల్లిపాయలని పైన తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఇందులో వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయకుండా వేయండి. అలానే మీరు తినే కారానికి తగినట్టు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అప్పటికప్పుడే ఫ్రెష్గా నూరిన ధనియాలు జీలకర్ర పేస్ట్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర పేస్ట్ లేకపోతే ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని 1 నిమిషం పాటు ఇలా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఆనియన్స్ మెత్తబడేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మెత్తబడిన తర్వాత ఒక క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫ్రైడ్ రైస్లో ఈ క్యాప్సికమ్ అనేది అక్కడక్కడ తగులుతూ మనకి చాలా బాగా అనిపిస్తుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి, పర్వాలేదు. క్యాప్సికమ్ త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి 1 నిమిషం ఇలా మొత్తంగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. చాలా తక్కువగా గరం మసాలా పొడిని వేసుకోవాలి, జస్ట్ మనకి ఫ్లేవర్ తెలియడానికి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసిన తర్వాత 2 స్పూన్ల టొమాటో సాస్ కానీ కెచప్ కానీ వేసుకొని ఒకసారి మొత్తంగా కలిసేటట్టు కలిపేసుకోండి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత 1 స్పూన్ వరకు చిల్లీ సాస్ని వేసుకోండి. నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ సాస్ని వాడుతున్నాను, మీరు రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. ఇంకా స్పైసీగా కావాలి అని అంటే షెజ్వాన్ సాస్ని కూడా వేసుకోవచ్చు. అలానే 1 స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోండి. కొంచెం వెనిగర్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మనం వేసిన సాసెస్ అన్నీ కూడా ఇందులో బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత క్రిస్పీగా బేబీ కార్న్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ క్రిస్పీ బేబీ కార్న్కి ఈ సాసెస్ అన్నీ ఈవెన్గా పట్టాలి అని అంటే ఇందులో కొంచెం వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసిన తర్వాత ఇందులో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఈ సాసెస్ని బాగా మగ్గించుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మగ్గిన తర్వాతే ఇందులో క్రిస్పీగా ఫ్రై అయిన బేబీ కార్న్ని వేసుకోవాలి. అప్పుడే ఫ్రై చేసిన బేబీ కార్న్లో ఉండే క్రిస్పీనెస్ పోకుండా ఉంటుందండి, లేదంటే త్వరగా మెత్తబడిపోతుంది. మనం తినేటప్పుడు క్రిస్పీగా అనిపించదు, మెత్తగా అనిపిస్తుంది. అందుకని ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత బేబీ కార్న్ని వేసుకోండి. ఫ్రై చేసుకున్న బేబీ కార్న్స్ని ఇందులో వేసేసి బాగా హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. సాసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా బేబీ కార్న్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో బాస్మతి రైస్ని కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులో వేసేసి ఈ సాసెస్, స్పైసెస్, బేబీ కార్న్ ఇవన్నీ ఫ్లేవర్స్ అన్నీ రైస్లోకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. అది కూడా హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. ఇలా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ఇందులో వేసిన స్పైసెస్ కానివ్వండి, సాల్ట్ ఇవన్నీ కూడా మీకు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది టేస్ట్ చూసుకొని ఆ తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఈవెన్ మీరు వేసిన సాసెస్ ఇవన్నీ కూడా మీకు ఇంకా కావాలి అని అంటే ఇప్పుడు రైస్లో కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూడటానికి ఏదో చికెన్ ఫ్రైడ్ రైస్ లాగా అనిపిస్తుంది కదండి, టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఈ పద్ధతిలో చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందో మీకే తెలుస్తుంది. పిల్లలు మరి ముఖ్యంగా ఇష్టంగా తినేస్తారు. తప్పకుండా ఒకసారి ఈ ఫ్రైడ్ రైస్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మొత్తంగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ఇందులో మెయిన్ ఫ్లేవర్ వచ్చేసి కొత్తిమీర అండి. కనీసం ఒక చిన్న కప్పు వరకు అయినా కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకొని ఇందులో వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
కొత్తిమీరని సన్నగా తురిమి వేసేసిన తర్వాత ఈ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టేటట్టు హై ఫ్లేమ్లో మళ్ళీ ఇంకొకసారి టాస్ చేసుకోవాలి. ఇలా బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాక మీరు ఫైనల్గా ఒక్క చెక్క నిమ్మరసాన్ని కూడా పిండేసి సర్వ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేశాక నిమ్మరసాన్ని పిండండి. నిమ్మరసం అంతా రైస్లో కలిసేటట్టు కలిపేసుకొని ఆ తర్వాత సర్వ్ చేసేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉండే బేబీకార్న్ కొరియాండర్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా బాగా అనిపిస్తుంది కదండి. చూడటానికే కాదు, తింటే అదిరిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.